ఖచ్చితంగా ఏముండాలి? ఓవెల్స్ లేకుండా పదము కాదు, కాన్సనెంట్స్ తో పదము తయారు కాదు. అర్థమవుతుందా లేదా? ఓవెల్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ తీసుకుందాం. మన బాడీ వచ్చేసి కాన్సనెంట్స్ ఉంటుంది. ఏమనుకుందా? బాడీ ఉంటే జీవం ఉన్నట్ట, జీవం ఉంటే బాడీ ఉన్నట్ట. అంటే ప్రాణం కదా. సో లోపల ఉన్న ప్రాణం వచ్చేసి ఓవెల్ అనుకుంటాం. ఏమనుకుంటా? శరీరాన్ని ఏమనుకోవాలా? ఏది ఉంటే ఏది పని చేస్తుంది? ప్రాణం ఉంటే బాడీ పని చేస్తుంది కదా. అదే విధంగా ఓవెల్ సౌండ్ ఉంటేనే పని చేస్తుంది, లేదంటే పని. ఏ పదమన్నా తీసుకోండి, ఇవే ఉండేది, ఏ అయిపోయింది అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నాము, ఇది వచ్చేసి డయాగ్రాఫ్. ఎంతమంది ఇది ఏముంది ఫైనల్ గా? ఏమున్నాయి? వస్తాయి. ఓవెల్స్ అంటే ఇవే ఉంటాయి, వేరే ఏమైనా వస్తాయా? ఏమి రావు. అర్థమవుతుందా లేదా? ఇంకొక ఓకేనమ్మా? నిజంగా సార్ వర్క్షాప్లో 3 days మెడవని చెప్పినప్పుడు నేను ఓకే చెప్పాను. కానీ నిజంగా ఇక్కడ 3 days చాలా తక్కువ అనిపిస్తుంది సార్. ఇంకా మాకు ఇంకా ఒక వారం వరకు చెప్పింది బాగుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పినారు. నిజంగా పిల్లలకి ఎఫర్ట్ పెడితే మాత్రం ఇది ఇంకా కంటిన్యూషన్లో వాళ్ళు ఇంకా 10 మందికి నేర్పించగల కెపాసిటీ ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నాను, ఈ వర్క్షాప్లో మేము నేర్చుకున్నాము. నా పేరు సుజయలక్ష్మి, మాది బాలికల ఉన్నత పాఠశాల కలుసుపాడు. ఇక్కడ రంగస్వామి సార్ వచ్చి మాకు 3 days వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్లో బర్డ్స్ ఎలా తయారు చేయాలా, ఎలా ప్రొనౌన్స్ చేయాలా అనేది మాకు సార్ నేర్పించిండు. దాంట్లో లాంగ్ ఓవెల్స్ అనేవి ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు, షార్ట్ ఓవెల్స్ అనేవి ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది మాకు సార్ చాలా క్లారిటీగా చెప్పిండు. 3 days చాలా అద్భుతంగా చెప్పారు. మాలో ఉన్న స్కిల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి. చాలా అద్భుతంగా చెప్పిండు. థ్యాంక్ యూ సార్.